కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త అందించింది. రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి తీపి కబురు తీసుకువచ్చింది. దీనివల్ల చాలామందికి బెనిఫిట్ కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఇంతకీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది, ఎవరికి ప్రయోజనం కలుగుతుంది అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చక్కెర సబ్సిడీ స్కీమ్ బెనిఫిట్ను పొందుతున్నట్లు మోదీ సర్కార్ ప్రకటించింది. దీనివల్ల మరికొంతకాలం సబ్సిడీ రేటుకి చక్కెర పొందవచ్చు. అయితే ఈ ప్రయోజనం కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది. ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా 1.89 కోట్ల అత్యోద్యాన యోజన కుటుంబాలకు అందించే సబ్సిడీ చక్కెర పథకాన్ని 2 ఏళ్ల పాటు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రయోజనాన్ని మార్చి 31, 2026 వరకు పొడిగిస్తూ ఆమోదం తెలిపింది. పీడీఎస్ లేదా రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసిన ఏఏవై కుటుంబాలకు పంచదార సబ్సిడీ పథకాన్ని మరో 2 ఏళ్ల పాటు పొడిగిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ఆమోదం కారణంగా ఏఏవై కుటుంబాలకు రేషన్ షాప్ ద్వారా నెలకు 1 కిలో చొప్పున పంచదార సబ్సిడీ రేటుకి లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కిలో 18.50 సబ్సిడీని కొనసాగిస్తుంది. చక్కెరను సేకరించి పంపిణీ చేయవలసిన బాధ్యత మొత్తం రాష్ట్రాలపైనే ఉంటుంది. ఈ సబ్సిడీ పథకం దేశంలోని దాదాపు 1.89 కోట్ల ఏఏవై కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుందని అంచనా. ఈ పథకం కింద పేదలకు చక్కెర తక్కువ ధరకే లభిస్తుందని చెప్పుకోవచ్చు. కాగా రాష్ట్రం ఇప్పటికే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనే ఈ పథకం కింద ఉచిత రేషన్ ఇస్తుంది. దీని ద్వారా రేషన్ కార్డు కలిగిన వారికి ప్రతి నెల ఉచితంగానే కేంద్రం నుంచి బియ్యం లభిస్తుంది. రేషన్ కార్డులోని ఒక్కొక్కరికి 5 కేజీల ఫ్రీ బియ్యం అయితే పొందవచ్చు. రాష్ట్రం అందించే బియ్యం ఇందుకు అదనం. దాదాపు 3 లక్షల టన్నుల భారత్ దాల్, సుమారు 2.4 లక్షల టన్నుల భారత్ అట్టా విక్రమించింది. ఇది సాధారణ వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. అందుబాటు ధరలకే ప్రజలు దీన్ని పొందవచ్చు. దీనివల్ల సబ్సిడీ రేటుతో కూడిన పప్పు, గోధుమలు, చక్కెర లభించడం వల్ల భారతదేశంలోని ప్రజలు అందుబాటు ధరలకే ఆహారం పొందుతున్నారని చెప్పుకోవచ్చు. అందుకే ఆహారం అందరికీ, పోషకాలు అందరికీ లక్ష్యం దిశగా మోదీ ప్రభుత్వం ప్రయాణిస్తుంది.